భలే భలే మాట్లాడతాం. ఎస్ కరెక్ట్. ఎగోలు విభజన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి చూసినప్పుడు కరెక్ట్. ఎవడండి విభజన వద్దు సమైక్యంగా ఉందామన్న పార్టీని ఒకళ్ళని చూపించినా? అందరూ సమైక్యం అన్నారు, కాకపోతే సాయి గారు కాదు, మీ కాంగ్రెస్ పార్టీనే కదండి ఆంధ్ర నాయకులు అందరూ సమైక్యంగా ఉండమని అడిగింది. వాళ్ళు అనలేదండి, వాళ్ళు కూడా అనలేదు. అందరూ వినండి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీ చెప్పండి. ఇది ఒక మిస్కన్సెప్షన్ మనలో ఉండిపోయింది. మీరు గుర్తుంచుకోండి, కాంగ్రెస్ ఎస్ వాళ్ళు ఏం చేశారు, యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కామన్ మినిమం ప్రోగ్రామ్ లో పెట్టారు. కాంగ్రెస్ టిఆర్ఎస్ తో అలయన్స్ లోకి వెళ్ళి 2004 ఎలక్షన్ కి వెళ్ళింది. రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టారు. సో కాంగ్రెస్ పని అయిపోయింది. ఆంధ్ర నాయకులు ఇక్కడ వచ్చి నాటకాలు ఎన్నైనా చెప్పొచ్చు, రానియము మేమని. ఆన్ పేపర్ ఇవన్నీ చేశారు, సరే తీసి. నెక్స్ట్ టీడీపీ 2008లో దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ యనమల రామకృష్ణుడు వీళ్ళందరూ ఉన్నారు. ఓ పెద్ద టీడీపీ కమిటీ వేసి తెలంగాణకు అనుకూలంగా వాళ్ళు రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని తీసుకుని వెళ్ళి మహానాడులో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసి 2009లో టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళింది. సో టీడీపీ ఈజ్ అవుట్ ఆఫ్ ద పిక్చర్. ఇవన్నీ జరుగుతుంటే తెలంగాణ ఇక ఎలాగైనా అయిపోయింది, ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం అని ప్రజలకు చెప్పి దీన్ని ఎలా మంచి విభజన జరగాలి అని చేయకుండా ప్రజల్ని మభ్య పెడుతూ మేము రానియము, మేము చక్రం తిప్పుతాం, సిక్సర్లు కొడతాం, నాటకాలు చేస్తాం అని మొత్తం అయిపోయిన తర్వాత బయ్యన్ రోడ్ల మీదకి వచ్చి ఎగిరింది ఆంధ్ర నాయకులు. వీళ్ళు చేసిన నాటకాలు కాదు ఇవి, ఎవరికి తెలియదు. వీళ్ళంతా ఎగనెస్టా? ఈ ఆంధ్ర నాయకులకి ధైర్యం ఉందా? ముందుగానే రిజైన్ చేయలేదా కాంగ్రెస్ లో? సార్ ఒక్కటో, మీరు తెలంగాణ ప్రాంతానికి ముఖ్యమంత్రి తొలగించచ్చు కదా, మీరు తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా ఆంధ్ర ప్రాంతానికి మాట్లాడితే వెంకటరెడ్డి చెప్పనండి. నేను తెలంగాణ ప్రాంతం వాడిగా ఆంధ్ర ప్రాంతం వాడిగా మాట్లాడుతూ మీరు అన్న దాంట్లో నో డౌట్ శ్యాంప్రసాద్ గారు కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. కాకపోతే ఇక్కడ ఆడ మగ ఎవరో ఒక నాయకులు ఉండాలి. వచ్చిన సమస్య ఏంటంటే రెండు వైపులా మాట్లాడిన వాళ్ళు వీళ్ళే, కానీ ఈ ఇద్దరిని నడిపించింది కాంగ్రెస్ పార్టీనే. దరిద్రం ఏంటంటే ఆ రోజున ఇలాంటి తీర్మానం చేస్తున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టించాల్సింది, కానీ ఈ స్టేట్మెంట్లు ఇస్తున్నాం. మీరు అన్నారు రిజైన్ ఎందుకు చేయలేదని, అందరు రిజైన్ చేశారు. ఆ రిజిగ్నేషన్ కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్రపతి ప్రసంగంలో పెట్టిన రోజే చేస్తుండాలి కదా. అదే కదా చెప్పేది. ఎందుకు ఉంచుకున్నారు? మరి ఎందుకని వాళ్ళందరినీ సస్పెండ్ చేసి అవతల పడేసి చెయ్యాలి కదా మీరు. ఇంకొకటి 2004 సంవత్సరంలో మీరు ఎజెండాలో పెడితే 2009 సంవత్సరంలో పాస్